మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? మీరు జాగ్రత్తగా వినాలి, మాట గడబడి చేయొద్దు. మనకున్న ఒకే ఒక్క నది మన బతుకు తెరువు, నేడైనా రేపైనా భవిష్యత్తులో అయినా గోదావరి నది. మీరు పేపర్లలో చూస్తూ ఉన్నారు, టీవీలలో చూస్తూ ఉన్నారు. ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ గొంతు కోసి గోదావరి నది ఎత్తుకొని పోతా తమిళనాడుకి ఇస్తా, కర్ణాటక ఇస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆలోచన చేయాలి, దయచేసి సీటు కొట్టద్దు. గోదావరి నదిని నేను తీసుకొని పోతా అని బాజాప్తా ఓట్లు పడే టైంలో నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్ పంపించాడు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలా? ప్రాణం పోయినా సరే ఇయ్యమని పంచాయతీ పెట్టాలా. నేను ఉన్నప్పుడు అదే పంచాయతీ పెట్టినా. ఆయనేమో ఎత్తుకపోతా అంటాడు. ఈ శాతగాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో నోరు మూసుకొని పడినది. ఏం మతలమైంది ఇలా? నరేంద్ర మోడీ ఎత్తుకపోతా అని బాజాప్తా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించండు. ఇవాళ ఇతడు ఈ ముఖ్యమంత్రి ఏమో కుయ్యి లేదు, కయ్యి లేదు. ఏమనుకోవాలి దీన్ని? ఇంతకు ముందే కృష్ణానది తీసుకుపోయి కేఆర్ఎంపీకి అప్పచెప్పిండు. ఇలా గోదావరి ఎత్తుకొని పోతా అంటే మూతి ముడుచుకొని కూర్చున్నారు. ఏం కారణం? దాన్ని ఎవరు కాపాడాలి? నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, దయచేసి ఒకటే ఒక మాట మీకు ప్లీజ్, ఒక్కటే మాట నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు ప్రచారం చేసినట్టుగా డంబాచారం చెప్పినట్టుగా నరేంద్ర మోడీకి కూడా 200 సీట్లు దాటే పరిస్థితి లేదు. లేదు, వార్తలు వస్తూ ఉన్నాయి ఈరోజు పేపర్లలో, మీరు కూడా చూస్తూ ఉన్నారు. నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా, ఈ మోకాలో ఇయ్యాల తెలంగాణలో పార్లమెంట్ సీట్లన్నీ మనమే గెలిస్తే పేగులు దిగేదాకా కొట్లాడేది ఒకటే ఒక పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. 14-15 ఎంపీలతో మనం పోతే కేంద్ర ప్రభుత్వంలోనే హంగు పార్లమెంట్ వస్తే కీలకమైన పాత్ర పోషించే అవకాశం తెలంగాణకి ఈరోజు ఉంది. కాబట్టి దయచేసి మన గోదావరి కాపాడుకోవాలన్నా, మన కృష్ణ కాపాడుకోవాలన్నా